23 దావీదు కీర్తన చదువుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డిగరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములో నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఎన్నో వ్యాసాస్తున్నాడు. ఆయనే మనకి కాపరంట. యెహోవా నా కాపరి, మా కాపరి, మనందరి కాపరి ఆయన. మనకేమీ లేమి అనేది ఏదీ లేదంట. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయనలో మనం ఉంటే మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు అనమాట. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చికల చోట అంటే సుఖమైన నిద్ర, చురుకైన మెలకు, కంటి నిండా నిద్ర, ఆ విధంగానమాట. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. మనకి దాహం అనేది వండుకోకుండా, నీటి కొరకు పరిగెత్తుకోకుండా మనకే దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడనమాట. నా ప్రాణంలోకి నాయన సేద తీర్చును. మనం లేనప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరిగెత్తిన ప్రతి సమయం మంది కూడా ఆయన లేవనెత్తుతున్నాడు అనమాట. ఏ పూట ఆరోగ్య పూటలు ఇచ్చి లేవనెత్తు ఎంత గొప్ప సంగతి. తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. మనం ఏంటంటే నేనే నీతిమంతురాలు, నేను యథార్థవంతురాలు అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఇష్టమైతేనే, ఆయనకి ఇష్టంగా మనం నడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడో నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు అన్నమాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. గాఢాంధకారపు లోయలు అంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అనేకమైన అందరికీ వస్తాయి. మనకే కాదు. నాకే అనుకో నువ్వు, నాకే అనుకో నువ్వు, నాకే అనుకో నువ్వు, అలాగ అనుకోవటానికి వీల్లేదండి. ప్రతి బిడ్డకి సమస్య ఉంది, ప్రతి బిడ్డకి బలహీనత ఉంది, ప్రతి బిడ్డకి అనారోగ్యం ఉంది, ప్రతి బిడ్డకి దుఃఖం ఉంది, వేదన ఉంది, శోధన ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. అవన్నీ ఎలాగ అనిపిస్తామో ఇవి కూడా అలాగే అనిపించాలన్నమాట. అలాగే ఏంటంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం కూడా మనకి రానివ్వడు అన్నమాట. ఆయనపై మనం అనుకుంటే నీవు నాకు తోడయ్యేందుకు నీ దుడ్డుగరియు నీ దండము నన్ను ఆదరించను. ఆయన హస్తాన్ని మన ఎప్పటికప్పుడు మనల్ని ఆదరిస్తూనే ఉంటుంది. లేకపోతే ఎంతకాలం బ్రతకము. కనుమూతే మనుపోలు. ఏ రోజు ఏం సంబంధం మనకు తెలియదు కనుక అందుకని ఆయన ఏమన్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అన్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుచుదువు. శత్రువులు ఎదుట భోజనం. ఎందుకంటే చాలామంది బిడ్డలు చాలా రకాలుగా మాట్లాడతారు. అటువంటి లేకోకుండా ఆయన మన పక్షాన్ని నిలబడి, మన పక్షాన్ని వ్యాజ్యమాడి మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి భయం ఎవరు? మనకు భయం ఏంటి? దిగులేంటి? నూనెతో నా తల అంటాను. మనల్ని ఏం చేస్తాడు ఆయన? ఏ పూట ఆరోగ్యం పూట ఇచ్చి, ఏ పూట అభిషేకం ఆ పూట ఇచ్చి ఆయన నడిపిస్తున్నది చాలదా? నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను. మనం బ్రతికినంత కాలం కృపాక్షేమములు వెంట వస్తుంది. మనం మంచిగాను, యథార్థంగాను, నీతిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని తొట్టిలనివ్వడు, ఎటు పడిపోనివ్వడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. మనమంతా బ్రతికినంత కాలం ఆయన మందిరంలోను, ఆయన సేవలోను, ఆయన కృపలోను, ఆయన కొనియాడటంలోను, ఆయన మహిమపరచటంలోను, ఆయన స్తుతించటంలోను మనం ఎల్లప్పుడూ ఉన్నామనుకో, ఎడతెగక ఉన్నామనుకో, ఆయన మనల్ని ఎలా నడిపించాలో, ఎలా పోషించాలో, ఎలా సంరక్షించాలో, ఏ విధంగా నా తండ్రి ఆయన అనారోగ్యాల నుండి బయట పెట్టాలో ఆయనకి తెలుసు. ఆయనకు అసాధ్యమంది మనం చెప్పలేదు, ఆయనకి తెలదు అనుకుంటాం కానీ ఆయనకు సమస్తం ఆయనకు తెలుసు. సమస్తం ఆయనకి తెలమవుతుంది అన్నమాట. అటువంటిది అప్పుడు మనకి బలహీనత నుండి, అనారోగ్యాల నుండి, సమస్యల నుండి తొలగించాలంటే ఆయన సన్నిధిలోనే అవన్నీ జరిగేది. అంతేగాని మన స్వసిద్ధం ఏది జరగదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతకాలం అంటారు, అక్కచెల్లెలు ఎంతమంది ఉంటారు, అన్నదమ్ములు ఎంతకాలం అంటారు, భర్త ఎంతకాలం అంటారు, ఎంతకాలం ఉండరు. ఎవరు ఎంతకాలం ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ఆయన మనల్ని సురక్షితంగా పోషిస్తున్నాడు, సురక్షితంగా నడిపిస్తున్నాడు, సురక్షితంగా జీవింప చేస్తున్నాడు. ఆ ధన్యత మనకు చాలదా? ఎందుకంటే ఆయనలో మనం ఉన్నప్పుడు మన వెనకాల అనేకమైన దీవెనలైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయనలోనే మనం స్థిరంగా బలంగా ముందుకు సాగాలి. ఆయనలోనే మనం నిలబడాలి. ఆయనతోనే నడవాలి. ఆయన ముందు పెట్టుకుని మనం వెనకాల నడవాలి. అప్పుడే ఆయన మనల్ని హర్షిస్తాడు, మనం కాపాడుతాడు, మనం సంరక్షిస్తాడు. మనకు బలహీనత ప్రతి బిడ్డకు వస్తుంది. బలహీనతలో ఎవరూ లేరు. ప్రతి బలహీనత నుండి కూడా ఎలాగ విడిపించాలో, ఎలా నడిపించాలో, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో అది కూడా ఆయన తెలియజేస్తాడు.